ఉన్నది ఏమనంటే శ్రీమద్ భాగవతం భగవంతుని యొక్క మరియు భక్తుల లీలలను తెలియచేసే గొప్ప వైదిక శాస్త్రం. సో అటువంటి శ్రీమద్ భాగవతంను చదివే మునుపు పిల్లలకి ఖచ్చితంగా భగవద్గీతను అందించాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. సో మన ఇస్కాన్ అనంతపురం ద్వారా ఇప్పటి వరకు 80 పాఠశాలల్లో భగవద్గీతను చూచిరాత పుస్తకం రూపంలో అందించాం. ఇలాంటి 2 పుస్తకాలతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. సో ఇటువంటి పుస్తకాలలో చూడండి, బాగా గమనించండి. 700 శ్లోకాల భగవద్గీతను 9 అధ్యాయాలు ఒక భాగంగా, 9 అధ్యాయాలు మరొక భాగంగా, మొత్తం కలిపి 700 శ్లోకాలు 18 అధ్యాయాలను ఈ 2 పుస్తకాలలో చేయడం జరిగింది. సో వీటిని మన పల్లెల్లో కావచ్చు, నగరంలో కావచ్చు, పేద పిల్లలకు లేదా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలకు లేదా హాస్టల్లో చదివే పిల్లలకు వీటిని కానీ మీ యొక్క సహకారంతో కానీ అందించగలిగితే మున్ముందు మన అనంతపురం జిల్లాలో సుమారుగా లక్షల మంది విద్యార్థులు భగవద్గీతను తెలుసుకున్న వాళ్ళు అవుతారు. సో ఈ మధ్యకాలంలో సిండికేట్ నగర్లోని గ్రామ పెద్దలందరూ ఇటువంటి పుస్తకాలను అక్కడ ఉన్న ఎంపీపీ పాఠశాలల్లో అందించడం జరిగింది. సో అక్కడికి మా యొక్క ఇస్కాన్ సభ్యులు 15 రోజులకు ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ వెళ్ళి ఈ యొక్క పుస్తకాల్ని ఎలా రాయాలి అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. సో ఇక్కడ మీరు గమనించగలరు, పైన శ్లోకం ఉంది, కింద దాని భావం ఉంది. సో దీనితో పాటు 18 అధ్యాయాల ఆడియోను మేము అక్కడ టీచర్లకు అందించడం జరుగుతుంది. సో కాబట్టి పిల్లలకి మనం మీ హయాంలో అయినా సరే శ్రీమద్ భాగవతాన్ని చర్చించాలి భవిష్యత్తులో అనంటే ముఖ్యంగా ఇప్పుడు పిల్లలకి భగవద్గీతను అందించాలని మీలాంటి పెద్దల సహకారం మాకు ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటూ, ప్రతి ఒక్క భాగవతోత్తములు ప్రతి గ్రామంలోనూ ఇటువంటి పుస్తకాలని చదువుకునే పేద విద్యార్థులకు మీ యొక్క సహకారంతో అందించాలని కోరుకుంటూ మీ అందరికీ వినయపూర్వకంగా అభ్యర్థన చేస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ.